నమస్తే తెలంగాణ ప్రజలారా సబ్బండ వర్గాలారా నేను మీ అలెగ్జాండర్. ఇకపోతే ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన 6 సభ్యులతో సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కో చైర్మన్గా మంత్రి దామోదర్ రాజనరసింహ వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి ఉంటారు. ఎస్సీ వర్గీకరణ విషయంతో ముడిపడి ఉన్న అన్ని అంశాలను ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. ఈ నివేదికని పరిశీలించాక వర్గీకరణ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనున్నది. ఇకపోతే తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా మాదిగ ఉపకులాలు నిజంగా కమిటీ మరి ఏం చేస్తుంది? కాలయాపన చేయడానికే తెలంగాణ ప్రభుత్వము, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నదా? మరి ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమని? 6:1 విషయంలో బెంచ్లో ప్రధానంగా జస్టిస్ చంద్రచూడ్ గారు, భారత ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇస్తూ ఏమని చెప్పిర్రు? వర్గీకరణ అంశం మీద వర్గీకరణ చేయడానికి పూర్తి హక్కులు, అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయి. ఈ ప్రక్రియని స్టార్ట్ చేయండి అని చెప్పేసి తీర్పిస్తే, దీనికి సంబంధించి 1969 ప్రాంతంలో వచ్చిన లోకూరు కమిటీ ఏ వర్గాలకైతే అన్యాయం జరుగుతుంది, మరి వాళ్ళకు సంబంధించిన ఆ సబ్సిడీ కావచ్చు, వాళ్ళకు కావాల్సిన హక్కులు కావచ్చు, వాటాలని పంచమని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. అంతేకాకుండా ఉషా మెహ్రా కమిటీ కూడా మీ దగ్గర ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. మరి అదేవిధంగా పంజాబ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఆల్రెడీ ఎస్సీ రిజర్వేషన్ని సబ్ క్లాసిఫికేషన్ని అమలు చేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ఇంతకుముందు నుండే అమలు చేస్తూ ఉన్నాయి. మీరు మళ్ళా కొత్త కమిటీ వేసి మళ్ళా కొత్త కాలయాపన చేసే బదులు, వీళ్ళని మభ్యపెట్టే బదులు, అంటే మాదిగ ఉపకులాలు, ఎస్సీ ఉపకులాల్లో మాల ఉపకులాలు అన్నీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో అయితే 59 ఉపకులాలు ఉన్నాయి. ఈ 59 కులాలని ఇంతకుముందుకే ABCD ప్రకారం వాళ్ళు రిజర్వేషన్ కేటగిరీ వైజ్గా రామచంద్రరాజు కమిటీ ప్రకారం 1997 ప్రాంతంలో అప్పుడు చంద్రబాబు గారు మరి శాస్త్రీయంగానే ఇచ్చిర్రు. అదైనా 1981 జనాభా లెక్కల ప్రకారం ఇచ్చిర్రు. దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎంపెరికల్ డేటా లేదా? మరి ఎందుకని వెంటనే నిర్ణయం తీసుకోవడం లేదు? ఎందుకని ఇంకా దీన్ని పొడిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అంటే మీ దగ్గర ఎంపెరికల్ డేటాకు సంబంధించి మీకు అన్ని రకాల సెన్సెస్ ఉన్నాయి. ఎంపెరికల్ డేటా ఎందుకు లేదు మీ దగ్గర? 2011 లెక్కలు ఉన్నాయి. మీ దగ్గర ఎలాంటి జనాభా లెక్కలు లేదే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 2024 ఎలక్షన్స్ కంటే ముందర కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ఎస్సీ సామాజిక వర్గానికి 18% రిజర్వేషన్ ఇస్తామని ఎట్లా ప్రకటించారు మీరు? గతంలో కేసీఆర్ కూడా 2018-19 ఎలక్షన్స్ అప్పుడు, శాసనసభ ఎన్నికలప్పుడు వాళ్ళు కూడా 17% ఇస్తా అని చెప్పారు కదా కేసీఆర్. ఒకవేళ మీ దగ్గర ఎంపెరికల్ డేటా లేకుంటే, సైంటిఫిక్ డేటా లేకుంటే, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ దగ్గర ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, లేదు అని అంటే రాష్ట్రంలో జిల్లాల వారికి కూడా జనాభా లెక్కలు ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు మాదిగ సామాజిక వర్గానికి ఎస్సీ వర్గీకరణ మీద, మాల సామాజిక వర్గంలో ఉండే ఉపకులాలకు కూడా
అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పేసి మరి మాల మేధావులతో కూడా చర్చించారు. ఏదేమైనప్పటికీ ఎవరికి అన్యాయం జరగకుండా వారి జనాభా దామాషా ప్రకారం మీరు న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది. అంటే మీకంటే ఒక వింత కేసీఆర్ బెటరు అని చెప్పేసి ఏది శాస్త్రీయంగా లెక్కలు చేయడంలో, పథకాలను వెనువెంటనే ప్రవేశపెట్టడంలో, కొత్త కంపెనీలు రాబెట్టడంలో 2014 సార్ 2014 ఆగస్టు 19 ఈ తేదీ నాడు సమగ్ర కుటుంబ సర్వే అని చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ఇది చేయడానికి ఒకటే రోజు అండి. ఒకటే రోజులో కేసీఆర్ ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఎవరైతే మేధావులు ఉన్నారో అందరిని కూర్చోబెట్టి సాధ్యాలను చూసి ఒక్కరోజే జనాభా లెక్కలు చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం. ఈ సత్తువ, శక్తి, సామర్థ్యాలు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదా అని చెప్పేసి ఎంఆర్పిఎస్ నాయకులు, మాదిగ మేధావులు చెప్తా ఉన్నారు. మరి ఎందుకని చేపట్టడం లేదు? ఈ లెక్కలు తీసి ఏ వర్గాలు ఎంతమంది ఉన్నారు, ఈవెన్ బీసీకి సంబంధించిన ఆ రిజర్వేషన్ గొడవ కూడా కొనసాగుతూ ఉంది. స్థానిక సంస్థలలో కామారెడ్డి కేంద్రంగా మీరు స్థానిక సంస్థలలో వీళ్ళకి వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తాం అంటే 42% స్థానిక సంస్థలలో బీసీలకు వాటా ఇస్తామని చెప్పారు కదా మీరు. దీనికి సంబంధించిన డేటా కూడా మీరు తీయచ్చు. రాష్ట్రంలో నిజంగా ఎంతమందికి ఆస్తులు ఉన్నాయి, ఎంతమందికి భూములు ఉన్నాయి, ఎంతమందికి నొప్పులు రోగాలు ఉన్నాయి, ఎంతమందికి ఎయిడ్స్ ఉన్నది, ఎంతమందికి క్యాన్సర్ ఉన్నది, ఎంతమందికి డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంతమందికి హిమోఫీలియా ఉంది, ఎంతమందికి అప్పులు ఉన్నాయి, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ప్రతి లెక్క మీ దగ్గరికి వస్తుంది కదా, మీ టేబుల్ మీదకి వస్తుంది కదా. ఎందుకని నీరు కారుస్తూ ఉన్నారు? ఎందుకని ఇంకా లేట్ చేస్తూ ఉన్నారు? కృష్ణమాది గారు బహిరంగంగానే ప్రకటించారు. మీరు కనుక నిండు సభలో ప్రస్తుతము అదేవిధంగా ఇంతకుముందుకు ఇచ్చిన నోటిఫికేషన్లలో గ్రూప్ 1, 2, 3 డిఎస్సి, డిఏఓ అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లలో ఈ వర్గీకరణ అంశాన్ని మేము అమలు చేస్తాము అని చెప్పేసి మీరే నిండు సభలో మాట్లాడిర్రు. దీని మాట ఏంది? అసెంబ్లీలో మాట్లాడిరా అంటే అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి అది రాజ్యాంగబద్ధంగా రికార్డ్ అయిన అంశము, అది రిజిస్టర్ అయిన అంశం, అది ఒక చరిత్ర. మరి కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ఉంటుంది. మాదిగలను కనుక, మాదిగ ఉపకులాలను కనుక మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి వాళ్ళు బహిరంగంగానే మరి చెప్తా ఉన్నారు. మరి ఈ కాలయాపన చేయకుండా మరి వెంటనే నిర్ణయం తీసుకొని మరి ఈ కమిటీ ఎంత మేరకి ఇంకా పొగిడించకుండా ఇంకా 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు అని ఈ కాలయాపన చేయకుండా వెంటనే మరి త్వరితగతిన రిజల్ట్ ఇస్తే, వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్ ఇస్తే మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అదేవిధంగా ఫాస్ట్ ఏదైతే ఇంతకుముందుకి ఇచ్చిన నోటిఫికేషన్స్ ఉన్నాయో అన్నిట్లలో కూడా ఈ వర్గీకరణ అమలు చేస్తేనే మీకు సావధానంగా, సానుకూలంగా ముందరికి వెళ్ళడానికి ఉంటుంది. ప్రభుత్వానికి కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ వర్గీకరణ అంశంలో గనక నీరు గార్చి నిమ్మకు నీరెత్తినట్టుంటే మీకు తగిన శాస్తి జరిగే ఒక ప్రమాదం కూడా ఉంటుంది. మరి ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి, తగిన నిర్ణయం తీసుకోవాలని చూస్తూ ఉన్నారు ఎంఆర్పిఎస్ నాయకులు. థ్యాంక్ యూ.